నో నో నో. ఏంట్రా ఫోన్ లో ఏడ్ చూస్తే ఆలోచించేస్తున్నావు? ఫన్మోజియోలు నెక్స్ట్ సిరీస్ నేమ్ ఏంటో డీకోడ్ చేయమని ఒక పోస్ట్ పెట్టారు కదా, దాన్ని బాగా డీకోడ్ చేస్తే దాంట్లో పాము ఉందని అర్థమైందిరా. అది నీకేంటి, చూసిన అందరికీ తెలుసు. ఎంతకీ సిరీస్ నేమ్ ఏంటో కనిపెట్టావా? లేదురా, అదే ఆలోచిస్తున్నా. కొంపదీస్ భైరవపురం 3 అంటావా? భైరవపురంలో పాము ఎంచుకుంటదిరా. అది కూడా కరెక్టే. పోనీ 13వ అంతస్తు సీజన్ 2 అంటావా? 13వ అంతస్తుకి పాము ఎక్కడైనా ఎక్కుద్దా? ఏ లిస్ట్ లో వెళ్ళొచ్చు కదా. కాదు, నాకెందుకో వీధి చివర మర్రి చెట్టు సీజన్ 2 అనిపిస్తుంది. మర్రి చెట్టు మీద పెట్టు ఉంటది గాని పాము ఎందుకు ఉంటది? ఓ కరెక్టే. అయినా మనకున్న జ్ఞానానికి అన్నీ ఎక్కడ కనిపెట్టగలనరా? దీనికి ఎంతో తెలివైన మన ప్రేక్షకులే కరెక్ట్. ప్రియమైన ప్రేక్షకులారా, ఈ పోస్టర్ లో ఉన్న హింట్ ని బట్టి మన నెక్స్ట్ సిరీస్ టైటిల్ ఏంటో కనిపెట్టి కింద కామెంట్ లో పెట్టండి. అలాగే ఈ వీడియోని లైక్ కొట్టి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి. అసలకే ఒక పెద్ద భారీ సిరీస్ తో రాబోతున్నాం. వెళ్ళిపోవాలి అని ఉందా, లాతోలా చూపిస్తా సలదా, తేలంతా తుత్తే తీలుందా, తేముంది త్రేమిత్తే తరిపోదా, తబ్బులన్నీ తొమ్మలై తూలవాన తంపితే ఆ వాన పేలు ప్రేమలే, దాని ఊలు మనములే, తరెతే మన తునితే మడగకుతే తుజువినితో తంతేతో. కథలెన్నో తెప్పారు, తవితల్ని తాతారు, తాళాలు తూతారు, తుద్దాలు తేతారు ప్రేమలో, తప్పు లేదు ప్రేమలో. కథలెన్నో తెప్పారు, తవితల్ని తాతారు, తాళాలు తేతారు, తుద్దాలు తేతారు ప్రేమలో, తప్పు లేదు ప్రేమలో. సతీష్ సాంగ్ చాలా బాగా పాడావు సతీష్. అయ్యో తాత, ఇది తాత ఓన్లీ సాంగ్, తాతలో ఫీలింగ్, తాతేం లేదు. నీలో ఇన్ని టాలెంట్స్ ఉన్నాయని నాకు ఇప్పుడు దాకా తెలియదు సతీష్. మా ఫ్రెండ్స్ అందరికి చెప్తాను, మై బెస్ట్ ఫ్రెండ్ ఇస్ చాలా టాలెంటెడ్ అని. అవును, ఏదో చెప్పాలని ఇక్కడ తీసుకొచ్చావు, ఏంటది? ఇప్పుడు తనక తేనె తనక త్రపోతే తొన్న త్రంతి కూడా తోద్ది. ఏం లేదు తాదా. అవునా, సరే అయితే నేను వెళ్తాను. అదేం తాదా, తుందద్దు కదా. లేదు సతీష్, నేను నా ఫ్రెండ్స్ తో సినిమాకి వెళ్తున్నా. అవునా, ఏం సినిమా? కాలీవుడ్డా? లొండు ఒకటేగా. సర్లే, నీకు తద్దం తాదు, తూ తెల్లు. ఓ టాలీవుడ్డా బాలీవుడ్డా అని అడుగుతున్నావా? అవును, టాలీవుడ్డే. సరే ఇంక నేను వెళ్తాను. ఓకే తాదా, జాగ్రత్త. ఓకే సతీష్, బాయ్. నేను ఖాళీగానే తున్నాను, అన్ను కూడా సినిమాకి తెలవచ్చు కదా. సతీష్ కాదా తెప్పు నువ్వు నేను తాలియే తాదా తొత్తను. వస్తావా? నేను డ్రాప్ చేయమని అడుగుతానని నీకెలా తెలుసు? డ్రాపా? నేను ఇంకా సినిమాకి రమ్మంటదేమో అనుకున్నాను. తూ నా టెస్ట్ త్రందత తాదా, తూ తోపలు తేం తనుకున్నా నాకు తెలిసిపోద్ది. నువ్వు సూపర్ సతీష్. సరే టైం అవుతుంది, వెళ్దాం. హే, నువ్వు ఇంకా రెడీ అవ్వలేదా? బయటికి వెళ్తున్నాం కదా. నువ్వు వెళ్ళరా, నేను రాలేను. ఏమైందను, ఎందుకు అలా సడన్ గా మూడ్ ఆఫ్ అయిపోయావు? అందరూ నన్ను జడ్జ్ చేస్తున్నారా. ఎవరితో మాట్లాడినా నీకేం తెలీదని, ఎవరితో ఉండకపోయినా ఎంత యాటిట్యూడ్ రా ఈమెకి అని. అసలు నాకు తెలీదు ఎవరిని నమ్మాలి, ఎవరితో మాట్లాడాలి. హే పిచ్చిదానా, నేనున్నా కదా నీ పక్కన, నీకెప్పుడు సపోర్టింగ్ గా. నువ్వు కూడా బిజీగా ఉంటావు కదా, నువ్వు నీ ఫ్రెండ్స్ తో బయటకు వెళ్తావు. ఓకే గో, నువ్వు బయటకు వెళ్తున్నావేమో కదా, తర్వాత మాట్లాడుకుందాం. అబ్బాను, నీకోటి చెప్పాలా, నేను కూడా ఒకసారి ఇలాగే ఉన్నాను. లోన్లీ, ఆక్వర్డ్, అన్కంఫర్టబుల్ విత్ ఎవ్రీవన్. నువ్వు అప్పుడు నాకు ఒక పర్ఫెక్ట్ యాప్ దొరికింది. ఇప్పుడు నీకు అది చాలా యూస్ఫుల్ అవుతుంది. అవునా,
ఏంటది? ఫ్రెండ్ యాప్ యూజ్ చేసా. అక్కడ ఆల్రెడీ 1 crore ప్లస్ మెంబర్స్ ఉన్నారు అండ్ వాళ్ళతో మాట్లాడడం స్టార్ట్ చేసా. ఇక్కడ ఆడియో అండ్ వీడియో కాల్స్ లో మాట్లాడొచ్చు. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటో తెలుసా, ఫీమేల్స్ కి దీంట్లో వర్చువల్ గిఫ్ట్స్ వస్తాయి. దీన్ని రియల్ మనీ లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు. మరి ర్యాండమ్ గా మాట్లాడడానికి ఫియర్ లేదా? ఫ్రెండ్ యాప్ లో జెన్యూన్ పీపుల్ ఉంటారు. ప్రొఫైల్ స్క్రీన్ చేసి వైబ్ మ్యాచ్ అయితే మాట్లాడొచ్చు. మళ్ళీ గేమ్స్ కూడా ఉంటాయి, లూడో, క్యారమ్స్. సో ఇట్స్ నాట్ బోరింగ్, ఇట్స్ నాట్ టైం పాస్, ఇట్ ఫెల్ట్ లైక్ థెరపీ. అవునా? థ్యాంక్స్ రా అన్నయ్య. యాప్ లింక్ పెట్టవా? ఇప్పుడే డౌన్లోడ్ చేసుకుంటా. ఆల్రెడీ పెట్టేశా. డిస్క్రిప్షన్ లో పిన్ కామెంట్స్ లో ఉంది. క్లిక్ చేయి, డౌన్లోడ్ చేయి అండ్ ఇక యూజ్ చేయడం స్టార్ట్ చేయి. ఓకే. హలో జగన్నాథం గారు. భుజంగం గారు రండి. ఏంటి ఎలా నడుస్తుంది వ్యాపారం? నడవడం ఏంటి, ఇప్పుడు పరిగెడేస్తుంది. అబ్బో నైస్ నైస్. ఇదిగో నాకు 1 కిలో కందిపప్పు ఇవ్వు. రే గోరా, భుజంగం గారి కంట 1 కిలో కందిపప్పు కట్టు. ఓకే అంకుల్. ఏంటి భుజంగం గారు కందిపప్పు పట్టుకెళ్తున్నారు? టమాటా పప్పా? కాదయ్యా, ముద్దపప్పు. అబ్బో, అలా అయితే రేపు ఒకసారి కాశ్మీర్ వెళ్ళొచ్చుగా. కాశ్మీరా? దేనికి? వాటర్ లో బాంబులు తక్కువ అంట, మీరు కొన్ని ఎదురు గాని. నిజమేనయ్యా, ఈ బాంబు ముందు ఏ అణుబాంబు పని చెయ్యదు. సరదాగా నీ మీద ఒకటి వదలమంటావేటి? అమ్మ వద్దండి, మొన్నే పెళ్ళైంది. మీరు అలాంటి ప్రయత్నాలు గట్టా చేయకండి. అది ఆ మాత్రం భయం ఉండాలి. సర్లేండి, ఉత్తు ముత్తపప్పు ఒకటే ఏంటంటారు? దాంట్లోకి నెయ్యి అలా ఆవకాయ వేసి కలిపారంటే అబ్బా ఎక్సలెంట్ గా ఉందండి అని అంటారు. నిజమేనయ్యా, చెప్తుంటేనే నోరు ఊరుతుంది. ఒక నెయ్యి ప్యాకెట్ కూడా వేసుకో. మరి ఆవకాయ ఇంట్లో ఉందిగా. ఏ ఆవకాయ పడితే ఆవకాయ వేసుకుంటే టేస్ట్ వచ్చేది. మరి ఇంకేం ఆవకాయ వేసుకోవాలో? ఫోన్ ఏమో యాపిల్ కంపెనీ వాడుతూ ఇయర్ ఫోన్స్ చైనా వాడితే ఏం బాగుంటది? ఐఫోన్ కి ఐవాచ్, ఐప్యాడ్, ఎయిర్ పాడ్స్, ఎయిర్ ట్యాగ్ అన్ని యాపిల్ ప్రొడక్ట్స్ వాడాలి. అప్పుడే దాని బ్యూటీ. అలాగే మన షాప్ లో కొన్న కందిపప్పుకి మన షాప్ లో నెయ్యి పొయ్యాలి, మన షాప్ లో ఆవకాయే కలపాలి. ఏంటి మన షాపులో ఆవకాయ కూడా అమ్మేస్తున్నారా? మరి లక్కీ లక్ష్మి పికిల్స్, ఎక్స్క్లూజివ్లీ క్రాఫ్టెడ్ అండ్ హ్యాండ్ మేడ్ బై లక్ష్మి. ఇవి కొనాలంటే మీరు కెరియర్ మీద కూడా ఫోకస్ చేయక్కర్లేదు. అవునా? అయితే తక్కువ ధరలే ఉంటాయి. ఏది 1 కేజీ ఆవకాయ కట్టు. ఆంటీ, కేజీ ఆవకాయ ప్యాకెట్ అంట, ఇచ్చండి. ఇదిగోండి భుజంగం గారు. అమ్మా లక్ష్మి, మీ ఆయనేమో పచారీ బిజినెస్, నువ్వేమో పచ్చళ్ళ బిజినెస్. ఇది ఎలాగే కంటిన్యూ అయితే లవంగం కాలనీ మార్కెట్ లో నీ మొగుడు పిల్లల హవా మామూలుగా ఉండదు. ఊరుకోండి భుజంగం గారు, మీరు మరీను. లేదు లేదు, మీరు అలా చూస్తూ ఉండండి. నేను చెప్పింది తప్పకుండా జరిగి తీరుతుంది. ఫోన్లేండి, మీరు అన్నట్టే జరిగితే అంతకన్నానా. సరే సరే, బ్యాంకు టైం అవుతుంది, వెళ్తాం. భుజంగం గారు చాలా మంచోరు కదండి, ఎప్పుడు మన మంచే కోరుకుంటారు. అవును లక్ష్మి, జీవితంలో అలాంటి వాళ్ళు 4 ఉంటే చాలే, హ్యాపీగా కళ్ళు మూసుకుని బతికేయచ్చు. అంటే మీరు ఇప్పుడు ఎవరైనా గుడ్డోడికి కళ్ళు దానం చేస్తారు అంకుల్? ఇలాంటి డైలాగులు నా మీద వేసే బదులు వెళ్ళే టీవీ షోల్లోనే వేసుకోవచ్చు కదా, 4 డబ్బులేని ఎత్తారు. అందుకే కదా అంకుల్ ఫన్మోజీ లేకున్నాను. అంకుల్ అంకుల్ భుజంగం అంకుల్ చెప్తుంటే నాకు కూడా ఒక ఐడియా వచ్చింది. ఏంటో ఆ దిక్కుమాలిన ఐడియా? నేను ఇంకా చెప్పలేదు, మీరు అప్పుడే దిక్కుమాలింది అని అంటున్నారు. నువ్వు చెప్తే ఆటోమేటిక్ గా అలాగో అదే కదా. సర్లే చెప్పాడు. మనం మన బిజినెస్ ని కిరాణా షాప్ వరకే రెస్ట్రిక్ట్ చేయకుండా ఇంకా ఎక్స్పాండ్ చేయాలి. ఎక్స్పాండ్ అంటే డిమార్ట్, వాల్మార్ట్, మెగా మార్ట్ లా మనం కూడా పీజే మార్ట్ అని ఒకటి స్టార్ట్ చేయాలంటావా? అబ్బా, అంత చీప్ గా ఆలోచిస్తారేంటి అంకుల్? ఎంతకంటే రిచ్ ఐడియా వీడి దగ్గర ఏముందబ్బా. మన షాప్ లో ఆంటీ పచ్చళ్ళు అమ్ముతున్నట్టు మన షాప్ బయట నేను కూడా కొబ్బరి బాండాలు అమ్మేస్తాను. కొబ్బరి బొండాలా? సమ్మర్ కదా అంకుల్, సూపర్ సేల్ అయిపోతే పైగా సలవ కూడా చేస్తాయి. ఊళ్ళో ఇంకెక్కడ కొబ్బరి బొండాలు అమ్మనట్టు నీ దగ్గరికి వచ్చి తాగుతారు. అంకుల్ ఎండలు చూడండి ఎలా ఉన్నాయో. మన షాప్ కు వచ్చిన వాళ్ళు తాగితే సరిపోదేంటి? అయినా మన షాప్ కు వచ్చిన వాళ్ళు చల్లగా ఫ్రిడ్జ్ లో డ్రింక్ తాగుతారు గానీ నీ కొబ్బరి బొండాలు ఎందుకు తాగుతారు? ఆ కొబ్బరి బాండాలు కూడా ఫ్రిడ్జ్ లో పెడతాం, అప్పుడు అవి కూడా తాగుతారు. అబ్బా, కొబ్బరి బొండాలు ఫ్రిడ్జ్ లో పెట్టడం ఏంట్రా? ఒరే గోరా, ఫస్ట్ మన దగ్గర ఉన్న కూరలు తిన్నావురా, ఇప్పుడు కొత్తగా వేరే కూరలు ఎందుకు? అబ్బా, రోజు ఒకటే కూరతో తింటే బోరు కొట్టేది అంకుల్. అదే కొత్త కూర కలుపుకొని తింటే నోరుకు కూడా కొత్తగా ఉంటది. నువ్వు ఎన్నైనా చెప్పరా, నేను దీనికి ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకోరు అంకుల్? ఎందుకు ఒప్పుకోరు? మీరేమో నీట్ గా కిరాణా కొట్టి ఎట్టించుకున్నారు, ఆంటీ ఏమో పచ్చళ్ళ బిజినెస్ ఎట్టించుకుంది. మరి నాకు ఏదో ఒకటి ఉండాలి కదా. అలా అంటావేంట్రా? షాప్ లో నీకు కూడా వాటా ఉంది కదా. ఆ వాటా ఉంటే డబ్బులు వస్తాయి, పేరు పలుకుబడి వస్తదేటి? ఇందాక భుజంగం అంకులు మీ పేరు ఆంటీ పేరు ఎత్తారు గాని నా పేరు ఎక్కడైనా ఎత్తారా?
అందుకే నేను కూడా కోకోనట్ బిజినెస్ పెట్టుకొని కోటీశ్వరుడు రేంజ్ కాకపోయినా కోటేసుకునే రేంజ్ కి వెళ్తాం. అయితే ఇప్పుడు నువ్వు కొబ్బరి బొండాలు కొట్టి పెట్టాలంటావు. అవును, పెట్టాలి. నువ్వు సోలోగా ఏ బిజినెస్ పెట్టినా ఎప్పుడూ బొక్క పడుతుందన్న విషయం నీకు తెలిసి కూడా నువ్వే డిసిషన్ తీసుకుంటున్నావంటే సాహసం అనే చెప్పాలి. ఎస్, ఐ లైక్ సాహసం. గోపీచంద్ మై ఫేవరెట్ హీరో. సరే, నువ్వు బయటికి వెళ్ళి బొండాలు కొట్టి పెట్టుకుంటే మరి షాప్ లో పనులు ఎవరు చూసుకుంటారు? మనం ముక్కు గడాలు అన్నారుగా, వాళ్ళతో కట్టించుకోండి. వాళ్ళనే పెట్టాలి షాప్ లో, అప్పుడు నాకు అన్ని డబుల్ పనులే అవుతాయి. సర్లే ఉండండి. హలో తాతోరా చెప్పు. నీకు మంచి జాబ్ చూసాను రా, చేస్తావా? తేను చెయ్యవా? ఏరా తేను ఆల్రెడీ తాదాన్ని లవ్ తేస్తున్నాను. అయితే ఇంకా తాబు ఎందుకు తేస్తాను? తాదాన్ని తవ్వు తేయడమే నా లైఫ్ టైం తాబు. లవ్ లైఫ్ టైం జాబా? తవ్వులో తడితే ఎన్ని తనులు ఉంటాయి తెలుసా? ఎప్పుడు పడితే తప్పుడు తోను తెయ్యాలి. మార్నింగే గుడ్ మార్నింగ్ పెట్టాలి. ఎక్కడికైనా తెల్దామంటే టికప్ చేసుకోవాలి. తర్వాత తెల్లొచ్చాక డ్రాప్ తెయ్యాలి. తల్లి ఈవినింగ్ తంతలు తోను తాటాడాలి. చూడు ఎన్ని తనులు ఉన్నాయో. ఈ తనుల తద్దులో నేను తాబు ఎలా చేస్తాను? నువ్వు లవ్ చేసుకోరా, లవ్ చేసుకో. బాయ్. నిబ్బాగాళ్ళందరూ నాకే తగులుతారేంట్రా బాబు. అనియా నమస్తే అనియా. ఎవడ్రా నువ్వు? నన్ను గుర్తుపట్టలేదు అనియా. చిరంజీవి అనియా. రాననుకున్నావా రాలేననుకున్నావా? ఒరే జూనియర్ ఆర్టిస్ట్ నువ్వా? అవుననియా. ఏంటి ఎలా వచ్చావేటి? ఏట్లేదనియా, సినిమాల మీద పిచ్చితో చేకోలం నుంచి వచ్చినాను. కానీ ఒక్కడు సినిమాలో ఛాన్స్ ఇవ్వడు. అందరూ ఇయ్యాలి రేపు అంటారు. సినిమా ఇండస్ట్రీ అంటే అంతేరా. అందుకే అనియా నువ్వేమన్నా జాబ్ ఇప్పిస్తావేమోనని నీ కాడికి వచ్చినాను. జాబా? కరెక్ట్ టైంకి వచ్చావరా. నీకు పొట్లాలు కట్టం వచ్చా? ఓ చాలా అంటవేటనియా. నా ఆందల్ వలసలో పచారీ కొట్లోనే పనిచేసినాను. పొట్లాలేం కర్మ, ఏదైనా కట్టేస్తాను. అబ్బా, సరైనోడు దొరికేవరా. అంకుల్, నీ షాప్ లో వర్కర్ రెడీ. ఎవడీడు? అంకులే నేను అంకులే చిరంజీవిని. రాననుకున్నావా రాలేననుకున్నావా? ఒరే నువ్వా? మళ్ళీ ఎందుకు వచ్చావరా? నువ్వు నీ బొక్కలో మిమిక్రీ. ఏ అంకుల్ బాగా చేయలేదా? బొక్కలా చేసావు. అంకుల్, అయినా ఆడొచ్చింది మిమిక్రీ చేయడానికి కాదు, ఈ షాప్ లో పని చేయడానికి. ఒరే చిరు, నీకు షాప్ లో జాబ్ ఫిక్స్ అయిపోయింది. శాలరీ డీటెయిల్స్ అయ్యి అంకుల్ తో మాట్లాడుకో. నేను వెళ్తున్నా. ఎల్రా ఎల్లు. నీ బిజినెస్ బొక్క పడిపోయింది అని చెప్పి మళ్ళీ గడపలో అడుగు పెట్టడానికి చూసావో నీ కాలు 2 ఎరగొట్టి కర్రలు పోయేలా ఎడతా. నేనేమన్నా లవ్ చేసి లేచిపోతున్న కూతురునేటి మళ్ళీ మీ గడప తొక్కడానికి ఎలాగొచ్చి చెక్కేస్తున్న కొడుకుని. నేను సక్సెస్ అయ్యాక మీరే నా దగ్గర వస్తారు. కాశ్మోరా కోకోనట్ షాపా? జనాల పేరుని చూసే పారిపోయేలా ఉన్నారు. అది కాశ్మోరా కాదు, క్యాష్మోరా. పేరులోనే క్యాష్ ఉంది. ఇంకా బిజినెస్ మొత్తం క్యాష్ క్యాష్. అవును గోరా, బోర్డు ఉంది పండుంది. మరి కొబ్బరి బొండాలేని వస్తున్నాయి అందవే. కొంపతీసి మా బాబాయ్ కానీ ఫోన్ చేసి భీమవరం నుంచి బొండాలు తెప్పిస్తున్నావా? అంత సీన్ లేదమ్మా. మీ బాబాయ్ బోండాలతో పాటు బిల్లు కూడా పంపిస్తా. అదే మా మరుమగన్ మావయ్యకి ఫోన్ కొడితే కోకోనట్ కేరళ నుంచి వస్తాయి. వితౌట్ బిల్లు, వితౌట్ డెలివరీ ఛార్జ్, పెట్టుబడి లేకుండా ప్రాఫిట్. అబ్బో అబ్బాయి ఏట్రా ఎలా ఉన్నావు? దర్జాగా దర్జాగా బానే ఉన్నాను బాబాయ్. ఏటి సడన్ గా కొబ్బరి బొండాలు అట్టుకొచ్చి మనం దర్జాగా? ఏం లేదు బాబాయ్, కోకోనట్ బిజినెస్ ఓపెన్ చేస్తున్నాను. అవును, నువ్వేటి బోండాలు లోడ్ వేసుకుని డైరెక్ట్ గా వచ్చా? డ్రైవర్ తో పంపించచ్చు కదా. టైంకి డ్రైవర్లు ఎవరు దొరకలేదు దర్జాగా, అందుకే నేనే వేసుకొచ్చాను. అబ్బా, నువ్వు సూపర్ బాబాయ్. సర్లే అయితే నేను వెళ్తాను దర్జాగా. అదేంటి బాబాయ్ ఇలా వచ్చి అలా వెళ్ళిపోతానంటావు? ఎందుకు లేరా, ఉన్నా నువ్వు ఎలాగో నాకు డైలాగ్ లేవు దర్జాగా. అందుకే ఇక నేను వెళ్తా. బిజినెస్ జాగ్రత్త దర్జాగా. ఓకే బాబాయ్. రే ఏంట్రా చూస్తున్నారు? లారీలోంచి బోండాలు అవి దింపండి. రావాలి బాబు రావాలి. బొండాలు బొండాలు కొబ్బరి బొండాలు చల్లగా తాగండి, సిల్లుగా అయిపోండి. కేరళ బొండాలు రావాలి బాబు రావాలి. కేరళ బొండం, కొబ్బరి బొండం. ఇదిగో బాబు, ఓ బాండం కొట్టు. ఒక 2 నిమిషాలు ఆగండి సార్, కొడతాను. అదేంటయ్యా ఖాళీగానే ఉన్నావుగా, కొట్టు. ఖాళీగా ఎక్కడ ఉన్నాను సార్, వెయిట్ చేస్తున్నా. దేనికోసం? పోనీ బేరం కోసం. అదేంటి, నేను వచ్చాను కదా, పోనీ బేరం చేస్తాను, కొట్టు. అబ్బే వద్దు సార్, మీరు పోనీ చేస్తే నేను తీసుకోను. అదేంటయ్యా, ఇప్పుడు నీకు పోనీ చెయ్యాలంటే ధోని రావాలా ఏటి? అక్కర్లేదండి, మా పంకజం అంటే వస్తే చాలు. హాయ్రా గోరా, ఏంటి నా గురించే వెయిటింగా? అవునంటీ, రండి 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 రండి. ఏం తీసుకుంటారు? ఏదో నీ కొట్లో 10 రకాల ఐటమ్స్ ఉన్నట్టు అడుగుతావేంట్రా? ఉన్నాయి బొండాలు ఒకటే కదా, తీయగుండేది ఒకటి కొట్టు.
ఓకే ఆంటీ. ఏంటయ్యా ఎవరావిడ నీ షాప్ లో బోనీ చేయడానికి వచ్చిన చీఫ్ గెస్టా? పోనీ చేయడానికి వచ్చింది కానీ చీఫ్ గెస్ట్ కాదు, చీఫ్ గెస్ట్. మొన్న మా అంకుల్ షాప్ కి వచ్చి బోనీ చేసింది. బిజినెస్ సూపర్ హిట్, అందుకే నా షాప్ కూడా పిలిచా. మాస్టర్ ఏంట్రా? అన్నయ్య బోనీకి గాడి ఫాదర్ లాంటి మిమ్మల్ని పక్కన పెట్టుకుని గాడి కూతురు లాంటి దాని పిలిచినట్టు మాస్టర్. అదా పంకజం మన షాప్ కు బోనీ చేసిందిరా. అప్పటి నుంచి మన షాప్ బాగా నడిచింది. అలాగే ఇప్పుడు ఆడ షాప్ కూడా అదే బోనీ చేస్తే ఆడి బిజినెస్ బ్లాక్ బస్టర్ సక్సెస్ అయిపోద్దని ఆడాడు పిచ్చి నమ్మకాలు. అంకుల్ వినిపిస్తుంది. బొక్కలే వద్దులేరా గోరా, ఆ మనిషికి ఎడిషన్స్ సప్రెషన్స్ తప్పితే ఎమోషన్స్ ఎక్కడ ఎడిసాయిలే. కరెక్ట్ గా చెప్పారండి. ఇంకో బాండం తాగుతారా? వద్దురా బాబు, ఒక బొండంకే కడుపు ఫుల్ అయిపోయింది. అయినా అన్ని నీళ్లు ఉన్నాయంట్రా బాబా. మరేమనుకున్నారండి, మన కోకోనట్ కేరళ నుంచి వచ్చాయి. సర్లే ఎంతైందో చెప్పు. అవతల భోజనం టైం అయిపోతే త్వరగా వెళ్ళకపోతే పక్కింట్లో ఎదురింట్లో కూరల గిన్నెలు అన్ని ఖాళీ అయిపోతాయి. ఓ సారీ ఆంటీ, ఇది మీ బెగ్గింగ్ టైం కదా, మర్చిపోయా. బాండం 40 రూపాయలు ఆంటీ. ఫస్ట్ కస్టమర్ మీరే కాబట్టి ఓ 30 ఇచ్చుకోండి. 30 రూపాయలా? జగ్గు కొట్టేటినప్పుడే 2 రూపాయలు ఇచ్చాను. అలాంటిది నీకు 30 ఇస్తే జగ్గు ఫీల్ అవడు. ఇదిగో ఈ రూపాయి ఉంచు. ఆంటీ ఆంటీ అది షాంపూ ఆంటీ, ఇది బాండం. ఏదైతే ఏంట్రా, జగ్గు కంటే నువ్వు ఎక్కువ ఏంటి? ఓ దీని వల్ల బోనీలోనే బొక్కడిపోయింది. ఇంక ముందు ముందు ఎన్ని బొక్కలు ఆడతాయో. సర్లేరా, రూపాయనే ఇచ్చింది, సంతోషించు. ఇదిగో బాబు, ఈ బోనీ బేరం అయిపోయింది కదా, నాకు బాండం కొట్టు. ఓకే సార్. ఎంత? జస్ట్ 30 రూపీసే సార్. అదేంటి ఆవిడికి రూపాయికే కదా ఇచ్చావు, నాకు మాత్రం 30? నేను రూపాయికి ఇవ్వలేదు సార్, ఆవిడే తీసుకుంది. ఓహో సర్లే, నేను ఆవిడంత క్రూయల్ కాదు. ఇదిగో ఈ 2 రూపాయలు ఉంచు. ఓ ఎందుకు అంకుల్ అంత నవ్వు? దీనికన్నా గుడి దగ్గర బెత్తకుండా ఇంకెక్కువ చిల్లర వస్తుందిరా. ఏంట్రా గోరా, ఏమైంది అంత ఇరిటేట్ అవుతున్నావు? ఏం లేదు, ముందు నువ్వు ఒకటి చెప్పు. నువ్వు అంకుల్ టీమా నా టీమా? ఇది బొక్కెట్ చాలా రోజులైంది. అబ్బా థ్యాంక్ యూ రా. అసలు ఏం జరిగిందంటే, అన్న అవుతున్నాడు రా. అదే మ్యాటర్. నువ్వేం భయపడకు, నేను వచ్చేసాక ఇప్పుడు చూడు, మన బాండం సేల్స్ బాంబేలో స్టాక్ మార్కెట్ సేల్స్ కన్నా ఎక్కువ పెరిగిపోతాయి. బోండాలమ్మా బోండాలు, రావాలమ్మా రావాలి, బోండాలు బోండాలు. భయ్యా ఓ ప్లేట్ బోండా కట్టరా. బాగుండాలంట, ఒక ప్లేట్ కట్టు. ఫోన్లో కాదురా, ముందు బండి మీద ఏముందో చూడు. ఏముంది భయ్యా? సారీ భయ్యా, తినే బోండాలనుకున్నాను, తాగే బోండాలా? కాస్త బోండాలు బయటకు వచ్చేస్తాయి. ఇలా ఒరే ముక్కు, బాగుండాలి అమ్మడం కూడా రావట్లేదు, ఎందుకురా నీకు? నువ్వు ఇదిగో పాప, బోండంలో ఉన్నావు, బోండం తాగుతావేంటి? ఈ కాలంలో ఎవడైనా బోండాలు తాగుతున్నాడా? అంకుల్ గివ్ మీ వన్ స్టింగ్. స్టింగ్ జంజీకి డై ఉంటుంది గోరా. ఎండాకాలం బొండాలు గడగడా తాగేస్తారు. గోరా తు ఫిక్ర మత్ కరో, మేరే పాస్ ఏక్ ఐడియా హై. క్యా హై? బోండాన్ని బోండంలో ఎవరూ తాగట్లేదు కాబట్టి మనం దాంట్లో ఫ్లేవర్ యాడ్ చేసిద్దాం. అంటే అంటే ఏముంది, థమ్స్ అప్ కలిపితే థమ్స్ అప్ బోండా, 7 అప్ కలిపితే 7 అప్ బోండా, స్టింగ్ కలిపితే స్టింగ్ బోండా, మజా కలిపితే మజా బోండా. వావ్, బోండా ప్లస్ కూల్ డ్రింక్, బోండా డ్రింక్. లెట్స్ పుట్ ద మెనూ. రావాలమ్మా రావాలి, బోండా డ్రింక్, బోండా డ్రింక్ మార్కెట్ లో కొత్తగా వచ్చింది. బోండా డ్రింకా? ఇదేదో కొత్తగా ఉంది, రండి ట్రై చేద్దాం. రండి సార్ రండి, ఏం కావాలి? స్ప్రైట్ బోండా ఒకటి ఇవ్వు. ఇదిగోండి సార్. నువ్వు కూడా తీసుకో. ఇప్పుడేం బాగుండా వద్దండి, చల్లగా మజ్జిగ ఉంటే తాగుతాను. మజ్జిగ? మన దగ్గర మజ్జిగ బాగుండా కూడా ఉందండి. ఉండండి ఎత్తాను. రే ముక్కు, అంకుల్ దగ్గరికి వెళ్ళి మజ్జిగ బయట ఎట్టుకురా. ఇదిగో గోరా. అరే ఏం చేస్తున్నారా, తేడా కొట్టేదేమో. ఒక్కలే తేడా కొడితే అడిగాక కొట్టేది, మనకేమైనా పడుతుంది. ఇదిగోండి సార్. అబ్బా మజ్జిగ ప్లస్ బాండా సూపర్ ఉంది. బాబు నాకు స్టింగ్ బోండా. బాబు నాకు మజా బోండా. బాబు నాకు మజ్జిగ బోండా. థమ్స్ అప్ బోండా ఒకటి ఇవ్వయ్యా. ఎంత పెట్టేయాలి? అందరికి వస్తాయి, అందరికి వస్తాయి. రే ముక్కు త్వరగా ఇవ్వరా. ఎత్తనాలు ఉండే.
గురుగారే ఉమ్, ఏంటి ఈ జన సముద్రం చూసి మీ మనసు శోక సముద్రంలోకి వెళ్ళిపోయిందా? అవన్నీ తాగి వాళ్ళందరికి మోషన్లు అవుతే నీ వ్యాపారం లాస్ సముద్రంలోకి వెళ్ళిపోద్దేమో చూసుకో. నీ కుళ్ళు అంకుల్ కుళ్ళు. జగన్నాథం, సార్ రండి సార్. మన ఇంట్లో సామాన్లు పోయాయని కంప్లైంట్ ఇచ్చారు కదా. అవును సార్. అవి దొరికేశాయి. అదే విషయం చెప్పడానికి వచ్చాను. అవునా, సంతోషం సార్. మాస్టర్ ఎవరైనా సాయి కుమార్ వాయిస్ చేయడానికి అంత కష్టపడిపోతున్నాడు. రాయ్ చట్టానికి న్యాయానికి ధర్మానికి 3 సింహాలైతే ఆ కనిపించండి 4వ సింహమేరా ఈ అగ్ని. ఇది ఇలా చెప్పాలి. ఎవడ్రా నువ్వు? జూనియర్ ఆర్టిస్ట్ ని సార్. బాగా చేసినా కుక్కలా చేసావు. అదేంటి సార్ అలా కొట్టించారు? రాయ్ నిన్ను కొట్టడం కాదురా, తీసుకెళ్లి బొక్కలో ఇయ్యాలి. అన్నీ ఇమిటేట్ చేస్తావా నువ్వు? నేను ఇమిటేట్ చేసింది మిమ్మల్ని కాదే, అగ్నిలో సాయి కుమార్. రాయ్ సార్ అగ్ని సార్ వాడు సిటీ కొత్త సార్, మీ గురించి తెలీదు. రే ఈ అగ్ని సార్ వాయిస్ నే సాయి కుమార్ వాడుకున్నారు. అవునా? సారీ సార్, వాడికి ఏదో తెలియక అనేసాడు. ఎండను పడి వచ్చారు కదా, మీరేనా తాగుతారా? ఏదో ఒక డ్రింక్ ఇవ్వండి. ఎందుకు సార్ గ్యాస్? ఆ గోరాగాడు కొత్తగా కోకోనట్ బిజినెస్ పెట్టాడు, ఆడి దగ్గర ఒక బొండం తాగండి. రే సార్ కంటే ఒక బొండం కొట్టు. ఓకే అంకుల్. ఏ బాండం తాగుతారు సార్? డ్రింక్ బాండం ఉంది ఇమ్మంటారా? రే మామూలు కొబ్బరి బొండం కొట్టు. ఓకే అంకుల్. రే ముక్కు ఓ మామూలు బాండా. ఇదిగోండి సార్. చాలా బాగుంది. ఏం కలిపారు దీనిలో? చక్కెర కలిపారా? తీయగా ఉంది. పురుగుల మంది అండి సార్. పురుగుల మందా? పురుగుల మంది కలపడం ఏంటా? అంటే బోండం కొడుతున్నప్పుడు 2 పురుగులు బోండంలో పడినట్టు డౌట్ వచ్చింది సార్. మీరు అలాగే తాగేసి అప్పుడు అది మీ కడుపులోకి వెళ్తే ప్రాబ్లం అవుతుంది కదా, అందుకే వాటిని బోండం వాటర్ లోనే చంపేద్దామని 2 డ్రాప్స్ పురుగుల మంది కలిపింది సార్. ఒరే ముక్కు ఎంత పని చేసావురా? సార్ని చంపేసావు కదరా. పురుగుల మందికి పురుగులు చేస్తే గానీ మనుషులు ఎందుకు చేస్తారు గోరా? కంట్రోల్ రూమ్ ఈ టైంలో నువ్వు కాల్ చేసింది కంట్రోల్ రూమ్ కాదురా, అంబులెన్స్ కి. సారీ సార్, అంబులెన్స్. నేను హాస్పిటల్ నుంచి తిరిగి వచ్చేలోపు ఈ బోండాల బండి ఇక్కడ ఉందంటే నీ అక్క ఏం చేస్తాను మీ ఇద్దరిని. ఒరే ముక్కు ఇంకేం చూస్తున్నావురా? జంప్. ఈ బిజినెస్ కూడా ఒక్కడిపోయింది. అంకుల్ నువ్వు అక్కడ తిరిగి ఎక్కడ తిరిగి మళ్ళీ నా దగ్గరికి వస్తావని నాకు తెలుసు. గురు కోసం నీ గురించి వెయిటింగ్. వెళ్ళి పొట్లాలు కట్టు. ఓకే అంకుల్.